పవిత్ర క్షేత్రం శ్రీశైలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన ఘటనపై స్పందించింది యువతి. తానేమీ తప్పుగా చేయలేదని, ఆలయం బయటే వీడియో చేశానంటూ వివరణ ఇచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లోనే వీడియో చేశానంటూ క్లారిటీ ఇచ్చింది. తానేమైనా తప్పు చేస్తే క్షమించాలంటూ వేడుకుంది యువతి. యాక్చువల్లీ నేను 3 days బ్యాక్ శ్రీశైలం వెళ్ళాను అనమాట. అక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాను, ఒక ఫోక్ సాంగ్ వీడియో ట్రెండింగ్లో ఉందని తీసుకున్నాను. శారీ కట్టుకొని సాంప్రదాయంగానే చేశాను, కానీ అది ఫోక్ సాంగ్ని బట్టి నేను డ్యాన్స్ చేశాను. దాన్ని తీసుకొచ్చి శ్రీశైలంలో టెంపుల్లో ఒక యువతి ఇలా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఇలా బ్యాడ్ కామెంట్స్ అన్ని మార్నింగ్ నుంచి నేను చెప్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇలాంటి కామెంట్స్ రాలేదు. నేను బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. నేను శారీ కట్టుకొని చేశాను, చిన్న చిన్న బట్టలు వేసుకొని చేయలేదు. సరే కరెక్టే, మీరు టెంపుల్లో ఎలో చేసేటప్పుడు ఫోన్ తీసుకుంటారు, లోపల ఫోన్ ఎలో లేదు. ఎందుకంటే టెంపుల్లోకి ఫొటోస్ తీసుకోకూడదు, వీడియో చేసుకోకూడదని అక్కడ ఎంట్రన్స్లోనే మీరు ఫోన్ తీసుకుంటారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేసేటప్పుడు ఫొటోస్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. నేను టెంపుల్ లోపల చేయలేదండి వీడియోస్. మీరు బయట ఫోన్ ఇచ్చిన తర్వాతనే నేను రోడ్ సైడ్ వీడియోస్ తీసుకున్నాను. దాన్ని టెంపుల్ లోపల తీసుకుంది. టీటీడీ వాళ్ళు ఈ అమ్మపై చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకుంటాం, కేసులు ఇది మొత్తం వైరల్ చేస్తున్నారు నా వీడియోలు. నేను తప్పుగా బిహేవ్ చేయలేదండి. సరే, నేను తప్పు చేస్తుంటే నేను క్షమించండి, నేనైతే తప్పు చేయలేదు. 2 రోజుల క్రితం శ్రీశైలం ఆలయానికి వచ్చిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసింది. నిత్యం భక్తులు తిరిగే ప్రాంతంలో ప్రైవేట్ సాంగ్స్ కు చిందులు వేస్తూ వీడియోస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే పవిత్ర క్షేత్రంలో రీల్స్ చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పరిధిలో రీల్స్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవస్థానం పర్యవేక్షించాలని భక్తులు కోరుతున్నారు. యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ లోనూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ యువతి ఏం చేసింది, ఆ రీల్ ఎందుకంత వైరల్ అయిందో చూద్దాం.